బతుకుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా స్టేల్ మీద, రాజకీయ జీవితం అంతా స్టేల్ మీద బతికేస్తుంటాడు. అటువంటి ఆయన ఆత్రం మనం చూస్తే స్కిల్ స్కామ్ లో కూడా అదే ఆత్రం. ఆ స్కిల్ స్కామ్ లో దొరికిపోయి 50 రోజులు పైబడి 50 రోజులు 60 రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను 60 రోజుల్లో ఎంతో మంది నాకన్నా ఒక్క రోజన్నా జైల్లో పెట్టించాలి. రైట్. మోకానంద్ సాగర్ ఒక్కరోజేనా మరి అదనంగా ఎందుకంత రిలాక్సేషను? అంటే జస్ట్ ఒకరోజు అదనంగా పెడితే చాలు జగన్మోహన్ రెడ్డి గారు పునీతులైపోయి గంగా స్నానం చేసి బయటకు వచ్చేసినట్టు భావించవచ్చా? అండ్ రెండోది, నాకు అర్థం కాని విషయం ఏంటంటే కేసులు, సెక్షన్లు, చట్టాలు, జీవోలు అన్నీ చెప్పారు మీరందరూ. నా కన్సర్న్ ఆ 98,000 కోట్లు ఎక్కడికి పోయింది? ఏమన్నా మనకి ఈ జకాత్ ఫండ్ ద్వారా లష్కరే తోయిబాకి, జైషే మొహమ్మద్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ రూట్ అయ్యి ఆ డబ్బులతో వాళ్ళు తుపాకులు కొని మన మీద దాడులు చేస్తున్నారు. ఎక్కడో చోటైతే డబ్బులు ఉండాలి కదా. ఇక్కడ లేనప్పుడు ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? అలాంటి లింక్స్ కూడా ఏమైనా ఉండుంటాయా వైసీపీకి? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి హృదయపూర్వకం చూసుకోండి. పేరు నాని గారు ఎంత అజ్ఞానం ఆయన మాటల్లో అర్థమవుతాం. చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నారు. ఒక్క రోజన్నా ఒక్క గంటన్నా ఎక్కువ సమయం జగన్ పెట్టాలని చూస్తున్నారట. పాప ఆయన పునీతుడు 16.5 నెలలు జైల్లో ఉండి చెప్పకూడదు తిని బెయిల్ మీద బతుకుతున్నటువంటి జైలు పక్షి, విచారణ ఖైదీ. ఆయనకు నెంబర్ ఉంది, ఖైదీ నెంబర్ సో అండ్ సో. మరి ఏమిటంటే ఆయన ఎప్పుడు జైలుకి వెళ్ళలేనట్టు, నేరం చేయలేనట్టు, బెయిల్ మీద బతకట్లేనట్టు. పాపం జైలు తెలీదు, బెయిల్ తెలీదు, కోర్టు తెలీదు, కేసులు తెలీదు, అక్రమార్జన తెలీదు, స్కాములు తెలియవు అని మాట్లాడుతున్నాడు. ఎంత అజ్ఞానం అంటే అసలు ఇతను మంత్రి ఎలా చేశాడు? అసలు రాజకీయవేత్త ఇతను అసలు ఏమైనా సెన్స్ ఉందండి? కామన్ సెన్స్ ఉంది అసలు మాట్లాడేదానికి? జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడికి ఉందండి. అతను జైల్లో ఉండే కదా పార్టీ నడిపాడు. ఎవరో పెట్టుకున్న పార్టీ, ముస్లిం అయిన ఎవరో పెట్టుకున్న పార్టీని లాక్కుని నాదని చెప్పుకొని ఈవేళ ఆ పార్టీ మీద బతుకుతున్నాడు. ఏదవుతుంది చెప్పండి? కాబట్టి ఈ పేరు నాని ఫేక్ మాటలకి, పనికిమాలిన మాటలకి, ఈ తొచ్చు మాటలకి, తొర్రి మాటలకి ఎవడో బుద్ధునోడెవడో కూడా అసలు అతను కౌంట్ అవ్వడం అంటే చికుప్సు కలుగుతుంది, ఒక రకమైనటువంటి అసహ్యం కలుగుతుంది. మాట్లాడే దాంట్లో సెన్స్ ఉండాలి, మీనింగ్ ఉండాలి. చరిత్ర మర్చిపోయి మాట్లాడితే ఎలాగండి? ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ చుట్టూ ఉన్నది ఎవరు పార్టీ? ఏ పార్టీ మనుషులు? ఎవరు మనుషులు? వాళ్ళు సాక్ష్యం కదా? వాళ్ళు చెప్పేది ఏంటి? వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి? అక్కడ మీరు అడిగారు 98,000 కోట్లు ఎక్కడ పోయింది. 98,000 కోట్లు కాదండి వాసుదేవన్ గారు, 99,000 కోట్ల 99 కోట్ల 43 4,300 అనుకుంటా, 43 లక్షలు అనుకుంటా టోటల్ గా. నా దగ్గర ఫిగర్ ఉంది, మర్చిపోయారు కొద్దిగా. 99.43 crores. crores. ఎక్కడికి పంపించారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ కాదు. ఆనంద్ సాగర్ గారు నాకు ఏంటంటే, ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అదే చెప్తున్నాను. అది ఇడుపులపాయ నేలమాళిగల్లో ఉందా, లేకపోతే యలహంక ప్యాలెస్ నేలమాళిగల్లో ఉందా, లేకపోతే లోటస్ పాండ్ లో భూమిలో పాతి పెట్టాడా, లేకపోతే ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ కింద ఎక్కడన్నా దాన్ని దాచిపెట్టాడా, లేకపోతే వాళ్ళ భార్య అకౌంట్ లో ఉందా? తేలబోతుంది రేపు. అందుకే కదా బెంబేలెత్తుతున్నారు. అక్కడెక్కడా లేదు జైషే మొహమ్మద్కి, లష్కరే తోయిబాకి వెళ్ళింది అంటున్నారండి జనాలు. ఏమండి? అక్కడెక్కడా లేదు, అక్కడికి వెళ్ళింది ఉగ్రవాదులకి వెళ్ళింది, త్రూ మనీ లాండరింగ్ వెళ్ళింది అంటున్నారండి. ఒకవేళ మీరు చెప్పిన లెక్కలు, అదే మొత్తం కూటమిలో పార్టీలు చెప్తున్న లెక్కలను బట్టి చూస్తే 99.43 కోట్ల రూపాయలు ఇక్కడ ఉంటే సేఫ్ కాదు, అక్కడైతే పీఓకేలో అయితే చాలా సేఫ్గా ఉంటుంది, ఉగ్రవాద శిబిరాల్లో వెళ్తే అక్కడ ప్రభుత్వం కూడా టచ్ చేయదు, అందువల్ల అక్కడికి పంపించి అక్కడి నుంచి రిమోట్ ఆపరేషన్స్ చేస్తున్నారు ఆ డబ్బులతోటి. అందులో భాగంగానే ఇదంతా దేశద్రోహ చర్యలన్నీ కూడా అక్కడి నుంచి జరుగుతున్నాయని ఒక అనుమానం కూడా ఉందండి. మీరేమంటారు? ఈవేళ సార్ అదే ఎక్సైజ్ విధానం మీద, ఎక్సైజ్ అమ్మకాల మీద, మందు లిక్కర్ అమ్మకాల మీద
13,000 కోట్లు ఒకసారి, 22,000 కోట్లు ఒకసారి అప్పు తెచ్చాడు. రాబోయే 30 ఏళ్ళకి తాకట్టు పెట్టాడు. తాగుబోతులు తాకట్టు పెట్టాడు. లిక్కర్ అమ్మకాలను తాకట్టు పెట్టాడు. అంటే 30 ఏళ్ళు యథేచ్ఛగా ఈ మద్యం అమ్ముకోవడానికి తానే ముఖ్యమంత్రిగా ఉంటాడని భావిస్తూ దాన్ని ఆ విధంగా సెటప్ చేసి ఆ డబ్బంతా దోచుకెళ్ళి మీరు అన్నట్టుగా ఆ ఉగ్రవాద కంట్రీల్లో దాచిపెట్టాడేమో. నిజాలు బయటకు రాబోతున్నాయి. ఎవరు దాస్తారండి? ఎలా దాగుతాయి నిజాలు? వీళ్ళ తరమా నిజాలు దాచిపెట్టడం? ఆఖరికి మొక్కజొన్న పొత్తుకుంటే, అగ్గి పెట్టుకుంటే డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి. ఈవేళ అగ్గి పెట్టుకుంటే డిజిటల్ పేమెంట్ జరుగుతుంది. ఒక కాలీఫ్లవర్ కొంటే డిజిటల్ పేమెంట్ జరుగుతుంది. మరి ఇక్కడ డిజిటల్ పేమెంట్ ఏమైపోయిందండి? పారదర్శకత ప్రభుత్వంలో ఉందా? కానీ 690 కోట్లకు మాత్రమే చూపించారు. ఇప్పుడు వైట్ అనేది అక్కడ క్యాష్ అనేది 690 కోట్లే చూపించడం జరిగింది. 690 కోట్లు ఎక్కడ? 99.43 కోట్లు, వేల కోట్లు, వేల లక్షల కోట్లు. ఇదేంటండి? ఇది 695 కోట్లు. సో 98,746 కోట్లకి లెక్క తేలాలండి. తేలాలండి. ఒకవేళ అదే మీరు చెప్పిన లెక్కలే కరెక్ట్ అయితే బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద కంట్రీ అండి. బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద కంట్రీ. ఢిల్లీ వాల్యూమ్ కన్నా ఇది చాలా పెద్ద వాల్యూమ్ ఉన్న స్కామ్. మరి 10 నెలలు అయింది. 10 నెలల నుంచి ఏంటండి అంటే వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ యూ హ్యావ్ అచీవ్డ్? ఏదో వాళ్ళ మీద వీళ్ళ మీద సోషల్ మీడియా కేసులు పెట్టి కన్నెర్ర చేసి ఆగ్రహించడం మినహా మీరు చేసింది ఏంటి చెప్పండి. ఇట్లా కాదు సార్. మేము జగన్మోహన్ రెడ్డి లాగా పదవిని అడ్డు పెట్టుకుని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని అర్ధరాత్రి ఎండ మీద దాడి చేయించి బెడ్రూమ్ లో పోలీసులు పంపించి లాక్ వచ్చి జీపులో వేసి అరెస్ట్ చేసి వదిలేసే బాపత కాదు మేము. సార్ ఇప్పుడు ఇది గనక మీరు వసూలు చేయగలిగితే 1 ఏడాది రాష్ట్ర బడ్జెట్ ఇది. ఎస్, తప్పు. అదే ప్రయత్నం. అదే ప్రయత్నం. ఏదైతే మెక్కారో అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అనుకో దాన్ని కక్కించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రైట్. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో చెప్పాడు, లోకేష్ గారు రెడ్ బుక్ ద్వారా చెప్పింది అదే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్నది అదే. ఈ సంపద, దోచుకున్న సంపద, ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లు దోచుకుని పోతే రాబోయే భావితరాలకి ఈ రాష్ట్రంలో ఏముంటుంది సార్? దోచుకోవడానికి ఏముంటుందా, లేకపోతే భవిష్యత్తు ఏముంటుందా మీ ఉద్దేశం? భవిష్యత్తు అండి. తినడానికి మెతుకుండదు, గెంజి కూడా దొరికినటువంటి పరిస్థితి యువతరానికి, రాబోయే తరానికి. ఇప్పటికే రాష్ట్రం ఇది దేశంలోనే పేద రాష్ట్రం ఇది. దీని పేదలు కూడా లాగేసి పచ్చినెత్తులు తోడేసి పెండుకొని తాగేశాడు జగన్మోహన్ రెడ్డి. రైట్. వైసీపీ ఏమంటుందో ఒకసారి శ్రీకాంత్ గారి దగ్గరికి వెళ్ళాను. శ్రీకాంత్ గారు, ఈ డబ్బు ఎక్కడికి పంపించారు మీరు? 98,746 కోట్లు. వీటికి లెక్క చెప్పాలి. యు ఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. ఎక్కడికి పంపించారు? ఈ కేసులు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే మీరు మళ్ళీ మధ్యలో ఇంప్లీడ్ అవుతుంటారు, రకరకాల డిశ్చార్జ్ పిటిషన్ చేస్తుంటారు. ఇది కొన్ని సంవత్సరాలు అలా నడుస్తూనే ఉంటాయి. ఈ డబ్బు ఎక్కడ ఉందో మొదట చెప్పండి. మొదటిగా 99 టీవీ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు శుభోదయం. వసుదేవన్ గారు, అంతా ఎలా ఉందంటే ఇతరులు తప్పు చేస్తే నీతులు చెప్తారు, మనం తప్పు చేస్తే కారణాలు చెప్తారు. ఇది కూటమి నైజం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ లిక్కర్ స్కామ్ అంటారా? ఈ లిక్కర్ స్కామ్ కానీ